క్రీస్తునందు కూడి వచ్చిన యొక్క ఆత్మీయ సహోదరులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున శుభములు, వందనములు. మనందరి ఆత్మలకు తండ్రైన దేవాదేవునికి కృతజ్ఞతాస్తులు, స్తోత్రములు. అలాగే ది బైబుల్ టు వర్డ్స్ అకాడమీ యొక్క ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ వీక్షిస్తున్న నా యొక్క ఆత్మీయ సహోదరులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున శుభములు, వందనములు. మనందరి ఆత్మలకు తండ్రి అయిన దేవదేవునికి కృతజ్ఞతాస్తులు, స్తోత్రములు. సరే పిల్లరా, ఇంతవరకు మరి పాటల ద్వారా దేవుడు మహిమ పొందాలని నమ్ముచున్నాను. అలాగే చెప్పబడే వాక్యం ద్వారా కూడా దేవునికి మహిమకరంగా జరుగులాగా మరి చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య భావంలోనికి వెళ్దాం. పిల్లరా, ప్రార్థన. పరలోకమందున పరిశుద్ధుడైన కన్న తండ్రి, మహోన్నతుడ, ప్రేమ నమ్మకం గల దేవాన్ని ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. గడిచిన కాలం అంతా కూడా నీ కృపలో, నీ కాపుదల్లో కాపాడి మరొక మారు నీ కృపా సన్నిధానంలో కూడుకొని నిన్ను స్తుతించడానికి, మహిమపరచడానికి ఇచ్చిన ఇటు సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందాలని నమ్ముచున్నాను. అలాగే తండ్రి చెప్పబడుతున్న వాక్యం ద్వారా కూడా తండ్రి నీకు మహిమకరంగా జరుగులాగా తండ్రి చెప్తున్న నాకును వింటున్న నీ బిడ్డలకు నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించమని, నీ కృపలో ముందుకు నడిపించమని వేడుకుంటూ ముందున్న సమయాన్ని అంతటినీ కూడా నీకే అప్పగించుకుంటూ నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున యొక్క ప్రార్థన నివేదనలు తరిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి ఈరోజు మనము ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనము తెలుసుకుందాము. ఏంటి అంటే దేవుడు దేహాన్ని నీకు దేని కొరకు ఇచ్చాడు? దేవుడు మనకు దేహాన్ని ఇచ్చాడు కదా. ఈ దేహాన్ని దేవుడు దేని కొరకు ఇచ్చాడు? మరి మనకు ఎందుకొరకు ఇచ్చాడని చెప్పేసి మనం అనుకుంటున్నాము. అంటే భూమి మీద పుట్టిన మనం అందరం కూడా ఏమనుకుంటున్నామంటే అంటే సహజంగానే అందరూ పుట్టారు, నేను కూడా పుట్టాను అని ఆలోచన కలిగి ఉన్నామేమో. కానీ అందరూ మరి తల్లిదండ్రుల కలయిక వలన సహజంగాను అంటే పుట్టినవారు కాదు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవుడి కూడా పుట్టాడంటే దేవుని యొక్క ప్రణాళిక. అది దేవుని యొక్క ప్రణాళిక ఉంది కాబట్టే మనము ఈ భూమి మీద పుట్టగలిగాము, భూమి మీదకి రాగలిగినాం. అంటే దేవుడు మరి మనల్ని కావాలనుకున్నాడంట పిల్లరా. మనల్ని కావాలని చెప్పేసి అనుకున్నాడట. ఎందుకు మనము కావాలని చెప్పేసి దేవుడు అనుకున్నాడు మరి అంటే దేవుడు మనల్ని ఎందుకు కావాలనుకున్నాడంటే తన కృపామహిమకు కీర్తి కలగడానికి మనము కావాలని చెప్పేసి అనుకున్నాడు. మనము తన ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కల్మషులుగా ఉంటే తన కృపామహిమకు కీర్తి కలగాలని చెప్పేసి దేవుడు మనము కావాలనుకున్నాడు. ఎప్పుడు అనుకున్నాడు అంటే జగత్తుకు పునాది వేయబడక మునుపే మనమందరము కూడా కావాలని దేవుడు అనుకున్నాడు. ఎప్పుడు అనుకున్నాడు? జగత్తుకు పునాది వేయబడక మునుపే. నీవు, నేను, మనమందరం కూడా ఏదో తల్లిదండ్రులు కలుసుకుంటేనే మనము భూమి మీదకి వచ్చాము అని చెప్పేసి అనడానికి వీల్లేదు. కానీ దేవుని చిత్తంలో ఉన్నాం కాబట్టి ఈ భూమి మీద పుట్టగలిగామని చెప్పేసి మనం చెప్పగలుగుతాం. ఎందుకు అంటే ఒక మాట చెప్తా ఉన్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్న మాట ఎంత చాలా వివరంగా చెప్తా ఉన్నాడు పిల్లలు. ఒక్కసారి మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి మనం చదువుకుంటే పిల్లరా, 4 నుంచి ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఏం చేసిండు? ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడంట పిల్లరా. ఏంటి అసలు దేవుడు మనల్ని ఎందుకు కావాలి అని చెప్పేసి అనుకున్నాడు అని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ వాక్యము. అంటే
దేవుడు ఈ దేహాన్ని మనకు ఎందుకు ఇచ్చాడు? అసలు ఈ దేహాన్ని ఇచ్చాడు కదా, మనకు ఈ దేహాన్ని ఇచ్చాడు కదా. దేనికి ఇచ్చిన దేహాన్ని? ఆత్మకు. ఈ ఆత్మకి దేహాన్ని ఇచ్చాడు కదా. ఎందుకోసం ఇచ్చాడు అసలు దేవుడు అని అంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు ఇక్కడ వాక్యంలో అంటే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామయమకు కీర్తి కలుగునట్లు, తన కృపామయమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుగా స్వీకరించుటకు మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాం. తన కృపామయమకు, ఎవరి కృపామయమకు? దేవుని యొక్క కృపామయమకు కీర్తి కలుగునట్లు మరి మనకు ఈ దేహాన్ని ఇచ్చాడు పిల్లరా. అందుకోసం కదా మనం భూమి మీదకి వచ్చినాము. తన ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కల్మషులుగా నిలబెట్టుకోవాలని చెప్పేసి, తన మహిమ, తన కృపామయమకు కీర్తి ఆ విధంగా కలుగుతుందని చెప్పేసి మరి దేవుడు అనుకున్నాడు. ఎప్పుడు అనుకున్నాడు? జగత్తుకు పునాది వేయబడక మునుపే అనుకున్నాడు. మరి జగత్తుకి పునాది వేయబడక మునుపు దేవుడి యొద్ద పరలోకంలో ఎవరెవరు ఉన్నారు? మరి జగత్తు పునాది వేయబడక మునుపు దేవుని దగ్గర పరలోకంలో యేసుక్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. వీళ్ళెవరు? దేవుని యొక్క కుమారులు. దేవుని యొక్క కుమారులు ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? జ్యేష్ఠ కుమారుడు. పరిశుద్ధాత్మ కూడా దేవుని యొక్క కుమారుడు. ఇంకెవరు ఉన్నారు అక్కడ అంటే దేవదూతలు ఉన్నారు. వీళ్ళెవరు అంటే దేవుని యొక్క సేవకులైన ఆత్మలు. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? నిత్యము దేవుణ్ణి పరిశుద్ధుడు అని గానాభిక గాయాలతో నిత్యము ఆయనను స్తుతించేవారు. ఇంత ఉన్నప్పటికి కూడా దేవుడు ఏమనుకున్నాడు? ఇంకా మనము కావాలని చెప్పేసి అనుకున్నాడు పిల్లలు. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే మనము కావాలని చెప్పేసి దేవుడు అనుకున్నాడు కాబట్టి ఏం చేసిండు దేవుడు ఏం చేసిండంటే, ఈ భూమిని సమస్తాన్ని సృష్టించిన తర్వాత ఏం చేసిండు? దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువు దగ నరుడు జీవాత్మైనడు. అంటే అంతకుముందు ఈ ఆత్మ ఎక్కడుండేది? దేవుని యొద్ద, దేవునిలో దేవుడుగా ఉండేది ఆత్మ. ఈ ఆత్మ ఎక్కడి నుంచి విడిపోయింది? మరి మన ఆత్మ దేవుని యొద్ద నుండి విడిపోయింది. దేవుని యొద్ద ఉన్న ఆత్మ, మనము కుమారులు కావాలని ఈ ఆత్మను ఎక్కడ ప్రవేశపెట్టాడు అంటే మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టాడు. మట్టి బొమ్మలోనికి ఎందుకు ప్రవేశపెట్టిండు? ఈ దేహంతో దేవుణ్ణి మనము మయంపరచడానికి. ఎందుకోసం ఇచ్చాడు ఈ దేహాన్ని మనకు అంటే, ఈ దేహంతో దేవుణ్ణి మయంపరచడానికి దేహాన్ని ఇచ్చాడు పిల్లరా. అంటే మనుషులు ఎందరు పురుషుల కలయిక అంటుండు? ఇద్దరు పురుషుల కలయిక. మనిషి ఇద్దరు పురుషుల కలయిక. ఒకటి బాహ్య పురుషుడు, రెండు ఆంతర్య పురుషుడు. బాహ్య పురుషుడు ఎవడు? ఈ దేహము. ఆంతర్య పురుషుడు ఎవరు? ఆత్మ. అంటే ఆత్మకు దేవుడు ఈ శరీరాన్ని ధరింపచేశాడు పిల్లలు. ఈ దేహాన్ని ధరింపజేశాడు. ఎందుకు ఈ దేహాన్ని ధరింపజేశాడు దేవుడు అంటే, తన కృపామయమకు కీర్తి కలగడానికి దేవుడు ఈ దేహాన్ని మనకి ధరింపజేశాడు. ఈ ధరింపజేసిన ఈ మనుషుడు ఎంత మరి భూమి మీద ఉన్న సమస్త జంతువులకు కూడా శరీరమే ఉంది కదా. సమస్త జంతువులకు కూడా శరీరం ఉందా? లేదా? ఉంది. కానీ అవి దేవుని స్తుతిస్తాయా? వాటి గురించి ఏమంటుండు? జీవాత్మల ప్రాణములన్నీ మనుషులందరి ఆత్మలు ఆయన ఆధీనంలో ఉన్నాయంట పిల్లలు. అంటే జీవాత్మల యొక్క మరి మనం చూసుకున్నట్టయితే అక్కడ చెప్తుండు. అంటే జీవాత్మల యొక్క ఏవైతే ఉన్నాయో, జంతువుల యొక్క ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రాణము, మరి మనుషుల యొక్క అంటే అందరి ఆత్మలు కూడా మరి ఎవరి ఆధీనంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నామంటే, జంతువులకు శరీరాన్ని ఇచ్చాడు, మనకు దేహంతో పాటు ఆత్మను కూడా ఇచ్చాడు. ఈ ఆత్మ చేత శరీరాన్ని లోపరుచుకొని దేవుని ఎదుట మనము దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుని కృపామేమకు కీర్తి కలిగించడానికి ఈ దేహాన్ని మనకిచ్చాడు పిల్లరా. ఈ దేహంతో మనం దేవుణ్ణి మహిమపరచాలని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. అందుకనే ఈ దేహాన్ని మనకిచ్చాడు. ఎందుకోసం ఇచ్చాడు దేహాన్ని అంటే, దేవుని మహిమపరచడానికి. భూచర జంతువులన్నిటి కూడా శరీరం ఉంది. వాటిని అన్నిటిని కూడా ఏం చేయమన్నాడు? మీరు ఏలుడి అని చెప్పేసి అన్నాడు. దేవుడు ఏం చేసిందంటే మనుషులందరికీ
మనుషులకు ఈ భూమిని సమస్తాన్ని కూడా లోపరిచాడు. అన్నీ చేసిన తర్వాత దేవుడు ఏమని చెప్తుండు అక్కడ 1వ అధ్యాయం 28వ వచనంలో చెప్తూ ఉంటాడు కదా. ఆదికాండంలో ఏమని చెప్తాడు అక్కడ, అంటే సముద్ర చేపలను, భూజంతువులను, ఆకాశ పక్షులన్నీ కూడా మీరు లోపరుచుకొని ఏలుడి, అంటే వీటిని అన్నిటిని ఏలుడి, అంటే మనిషి ఎంతో గొప్పవాడిగా చూస్తున్నాం. మనిషిని దేవుడు ఎంతో గొప్పవాడిగా చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం పిల్లరా. అందుకనే ఏమంటుండు దేవుడు ఎవరి ద్వారా పొందాలో, ఎవరి ద్వారా తన కృపామహిమకు కీర్తి కలగాలని చెప్పేసి అనుకుంటున్నాడంటే మనుషుని ద్వారా తన కృపామహిమకు కీర్తి కలిగించుకోవాలని చెప్పేసి చూస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, మరి దేవుడు వాటిని ఆశీర్వదించి అందుకనే భూమి మీద ఉన్న సమస్తాన్ని మీరు ఏలుడి అని చెప్పేసి అంటున్నాడు. వాటికి ఏమున్నది, వాటికి ప్రాణం మాత్రమే ఉన్నది అని చెప్పేసి అంటా ఉన్నాడు. వాటికి జీవరాశుల ప్రాణమును, మనుషులందరి ఆత్మలను ఆయన వశంలో ఉన్నవి అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది పిల్లరా. కాబట్టి పిల్లరా, మనం చెప్పేది ఏంటంటే ఎన్ని చేసిన అంత కానీ మరి ఎంతో మరి భూమి మీద ఉన్న సమస్తాన్ని సంపాదించుకుంటుండు మనుషుడు. ఇన్ని సంపాదించుకున్నప్పటికి కూడా ఏంటట, ఒకడు లోకమంతా కూడా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోలగొట్టుకునేలా తనకు ప్రయోజనం ఏమి అంటాడు. ఒక మనిషిని ఆత్మకు ప్రతిగా ఏమి కూడా ఇయ్యలేము. అంటే భూమి మీద, అంటే ఈ దేహంతో మనుషుడు ఏం చేస్తుండంటే, ఈ దేహంతో మనుషుడు సమస్తాన్ని సంపాదించుకుంటుండు. భూమి మీద సమస్తాన్ని కూడా సంపాదించుకుంటుండు కానీ ఏం చేస్తలేడు అంటే దేవుని నామాన్ని ఘనపరచలేడు, దేవుని కృపామహిమకు కీర్తి కలిగిస్తలేడు. దేవుని కృపామహిమకు ఎప్పుడు కీర్తి కలుగుతుంది అంటే మనం ఆయనను స్తుతించినప్పుడు, ఆయన ఎదుట పరిశుద్ధుడుగా, నిర్దోషుగా, నిష్కల్మషులుగా ఉన్నప్పుడు తను ఏదైతే మనకు చూయించాడో, ఒక వే చూయించాడో ఆ వేలో నడుచుకున్నప్పుడు మనం ఆయన నామానికి కీర్తి కలిగించిన వారంగా, ఆయన నామాన్ని ఘనపరిచిన వారంగా ఉంటాము. కానీ మనుషుడు ఏం చేస్తుందంటే భూమి మీద ఉన్న సమస్తాన్ని కూడా చేస్తూ ఉన్నాడు. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాడు. మరి ఈ దేహాన్ని ఇచ్చింది దేనికోసం అనుకుంటున్నాడు, కేవలము ఈ లోకంలో సంపాదించడం కోసము, మరి పెళ్ళిళ్ళు చేసుకోవడం, పిల్లల్ని కనడం, దీనికోసం మాత్రమే అనుకుంటున్నాడు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఓన్లీ అంటే పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, పిల్లల్ని కనద్దు అనే ఉద్దేశం కాదు. కానీ దీనికోసం మాత్రమే కాదు దేవుడు దేహాన్ని ఇచ్చింది. ఏమంటుండు వాక్యంలో అంటే పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. అందుకని ఏమంటుండు వాక్యంలో ఏం చెప్తున్నా అంటే, ఎవడైనాను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన వాడు విశ్వాస త్యాగం చేసిన అని ఆడు విశ్వాసి కంటే ఎంతో మరి ఏమంటుండు అక్కడ అంటే అవిశ్వాసి కన్నా చెడ్డవాడవును అని చెప్పేసి అంటా ఉన్నాడు. కాబట్టి పిల్లరా, పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, పిల్లల్ని కనొద్దు అని చెప్పడం లేదు. కానీ ఇవే దేవుడు ఈ దేహాన్ని ఇచ్చింది దానికోసం మాత్రమే కాదు. దేనికోసం ఇచ్చాడు దేవుడు దేహాన్ని? దేనికోసం ఇచ్చానని చెప్పేసి అంటా ఉన్నాడు. దేవుడు మనకు ఇచ్చిన ఈ దేహాన్ని ఇచ్చాడు కదా, దేనికోసం ఇచ్చానని మనం అనుకోవాలి, దేనికోసం ఇచ్చానని మనం అనుకుంటున్నాము. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు, ఏం చెప్తా ఉన్నాడు, ఈ దేహాన్ని ఎందుకోసం ఇచ్చాడు దేవుడు అని చెప్తా ఉన్నాడు యేసుక్రీస్తు. ఒక్కసారి మనము హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే పిల్లరా, 10వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకున్నట్టయితే అక్కడ, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్తున్నాడు. ఒక మాట చెప్తా ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఏం చెప్తా ఉన్నాడట? ఈ లోకంలో ప్రవేశించినప్పుడు చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు? బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టల్లో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉంటినంటిని
అంటే చూడండి పిల్లరా, యేసుక్రీస్తు వారు మరి ఎందుకు ఏం చేశాడు ఈ లోకానికి వచ్చి మనకు చాలా స్పష్టంగా తెలుసు. ఏం చేశాడు యేసుక్రీస్తు కూడా దేహాన్ని ధరింపజేసి ఈ లోకానికి పంపించాడు. కాబట్టి ఆయన ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్తున్నాడు, బలియు అర్పణలు నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరాన్ని అమర్చితివి కదా, పూర్ణ హోమములు పాప పరిహార బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టల్లో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉంటినని అంటిని. అంటే కేవలం యేసుక్రీస్తుని గురించే రాయబడిందా? మరి మన గురించి కూడా చెప్పబడిందా? మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు ఏం చేసిండు? పూర్ణ హోమములు పాప పరిహారాలు బలులు నీకు ఇష్టమైనవి కావు కానీ దేవా ఇగో గ్రంథపు చుట్టం నా కోసం నేను చూసిన గ్రంథపు చుట్టను విప్పి ఇగో నా శరీరం అమర్చితే కదా, ఇగో నీ చిత్తాన్ని నెరవేర్చుటకు నేను వచ్చి వింటిని. దేనికోసం వచ్చాడు ఆయన? నీ చిత్తాన్ని నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి తిని అని చెప్తా ఉన్నాడు పిల్లరా. మనము దేనికోసం వచ్చాం? మరి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఎవరి కోసము జీవించాడు యేసుక్రీస్తు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఇగో రొట్టెలు తీసుకొని వచ్చినప్పుడు ఏమంటుండు? రొట్టెలు తీసుకొచ్చి శిష్యులు ఇచ్చినప్పుడు నాకు తండ్రి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదమిచ్చుటే నాకు ఆహారమై ఉన్నది అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అంటే తండ్రి చిత్తం నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తానుసారంగా ఈ లోకంలో జరిగించాడు. మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు అయితే ఆయనకు ఒక శరీరాన్ని ఇచ్చాడు కదా, ఆ శరీరాన్ని తండ్రికి సమర్పించుకున్నాడు. మరి మనం ఏం చేయాలి? మనము మన ఇష్టానుసారంగా జీవించాలా? ఈ లోకంలో క్రీస్తుని నమ్ముకున్నావు కదా, క్రీస్తుని నమ్ముకున్న మనము మరి బాప్తిసం పొందుకొని యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందుకొని యేసుక్రీస్తుని నమ్ముకున్న నీవు చేయవలసిన నీకు ఉన్న బాధ్యత ఏంటి? నువ్వు ఏ విధంగా జీవించాలి? భూమి మీద జీవించి ఉన్న సమయంలో నువ్వు ఏ విధంగా జీవిస్తే తండ్రి నామానికి తండ్రి కృపామేమకు కీర్తి కలిగించిన వాడివైతావు నువ్వు? ఏం చేయమని చెప్తున్నాడు దేవుడు? ఏం చేయాలా భూమి మీద జీవిస్తున్న నీవు? దేనికోసము మనము దేవుడు నీకు ఈ దేహాన్ని ఇచ్చాడు? దేనికోసం ఇచ్చాడు దేవుడు దేహాన్ని? ఏమంటున్నాడు? రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చూడండి. 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాస్తవాలను బట్టి మిమ్మును బతిమానుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఏమని చెప్తున్నాడు పౌలు గారు ఏం చెప్తా ఉన్నాడు? పౌలు గారు అంటే పిల్లరా ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా అంటే దేవుని కోసం ఉపయోగించినట్లుగా మనం ఏం చేయాలి? సజీవ యాగంగా నీ జీవము అంటే ఉన్నపాటుగానే దేవునికి సమర్పించుకోవడము. సజీవ యాగముగా దేవునికి ఏం చేసుకోవాలి? మనము సమర్పించుకోవాలి అని చెప్పేసి మీ శరీరంలో ఆయనకు సమర్పించుకునుడి. దేవుని వాస్తవములను బట్టి మిమ్మను బతిమానుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు బతిమానుకొనుచున్నాను అని చెప్పేసి అంటున్నాడు పౌలు గారు. ఏమంటుండు? బతిమాలుకుంటున్నాడట పౌలు గారు. వట్టిగా కాదు చెప్పేది, బతిమాలుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని చెప్తుండు. సజీవ యాగముగా మనము దేవునికి మన శరీరాన్ని సమర్పించుకుంటున్నాం. మరి సజీవ యాగంగా మనము మన శరీరాన్ని సమర్పించుకుంటున్నామా? లేకుంటే దేనికోసము మనము ఉపయోగించుకుంటున్నాము? 24 గంటల్లో మరి దేవుడు మనకు ఒక 24 గంటలు ఇచ్చాడు. దేవుడు మనకు 24 గంటలు ఇస్తే 24 గంటల్లో ఎంతసేపు దేవుని పని కోసం మనం ఈ దేహాన్ని ఉపయోగపరుచుకుంటున్నాము? ఒక్కసారి ఆలోచించండి. ఈ దేహాన్ని దేవుని కోసము ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నాము? ఈ దేహంతో దేవుణ్ణి ఎంతసేపు స్తుతించగలుగుతున్నాము? ప్రార్థిస్తున్నామా మనం దేవుని కార్యాలను చేస్తున్నామా? 24 అవర్స్ మనకు దేవుడిస్తే ఆ 24 అవర్స్లో ఎంత సమయం మనము దేవునికి ఇస్తున్నాము? చాలామందిని చూస్తూ ఉంటే ఎప్పుడు ఇస్తారు దేవునికి సమయము? రాత్రి కాలంలో సమయం అంతా అయిపోయినాక ఉదయం నుంచి మరి రాత్రి 10 గంటల వరకు మనం పని చేసుకొని పనంతా అయిపోయిన తర్వాత
రాత్రి 10 గంటల తర్వాత ప్రార్థన చేసుకుంటాం. అప్పుడు బైబిల్ చదవాలా, అప్పుడు మనము దేవునికి ప్రార్థన చేయాలా. ఇచ్చే సమయం అప్పుడు ఏమవుతుంది, ఇక మనకు నిద్ర మత్తు వస్తుంది. ప్రార్థన చేస్తున్నామంటే నిద్రలోకి జారిపోతాం. అప్పుడు మనం దేవునికి ఇవ్వాలి సమయము. ఎప్పుడు ఇవ్వాలి? ఈ దేహంతో దేవుణ్ణి ఎప్పుడు మయంపరచాలి? సమయం ఉండగానా, సమయం అంతా అయిపోయాగనా? నేడు అనే సమయం ఉండగానే దేవునికి మనము లోబడి ఉండాలా. దేహంతో మన ఇష్టమైన కార్యములు చేస్తున్నాం దినమంతట్లో, కానీ నువ్వు దేహంతో జరిగించే ప్రతి ఒక్క కార్యాన్ని కూడా నువ్వు లెక్క అప్పవలసిన అవసరము ఉంది పిల్లరా. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోండి. ఏమంటుండే అక్కడ అంటే, ఇక్కడ మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒక మాట ఉంటుంది. 5వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసుకున్నట్టయితే నేను చదువుతాను. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను అని చెప్పేసి అంటున్నాడు. మన దేహంతో జరిగించే ప్రతి ఒక్క ఏ కార్యములు అయితే ఉంటాయో అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే మనం దేహంతో జరిగించే కార్యములను గురించి మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట లెక్క చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నేడు అనే సమయం ఉండగానే మనము దేవుని యొద్దకు రావాలా. మన దేహాలను సజీవ యాగంగా మనము దేవునికి సమర్పించుకోవాలి. దేని కోసం మనము సమయాన్ని వెచ్చిస్తున్నాము? ఎంతసేపు మరి తినడము త్రాగడము దానికోసమైనా మనము మన సమయాన్ని వెచ్చిస్తుంది? దేనికోసము? మరి ఈ లోక సంబంధమైన వాటి కోసమా? దేనికోసం మన సమయాన్ని వృధా అయిపోతుంది? ఎంతసేపు మరి ఆదివారం వచ్చింది కదా, ఈరోజు ఆదివారం రాగానే తినుడు తాగుడు దానికోసమే మన పైసలన్నీ వృధా అవుతున్నాయి. చాలామందిని చూస్తూ ఉంటే మరి సంఘాల్లో కూడా మరి వాళ్ళు వస్తారు, తబలలు కొడతారు, మ్యూజిక్ కొడతారు, అన్నీ కొడతారు, మరి బయటకు వెళ్ళి మరి దేవునికి వ్యతిరేకమైన కార్యములు వాళ్ళు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం పిల్లరా. అందుకని వాక్యం ఏముంటుంది పిల్లరా? ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రూకలు ఇచ్చేదరు? సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వ్యాపారిచేదరు అని చెప్పేసి అంటుండు. మీ కష్టార్జితము మరి సంతృష్టి కలగజేయని దాని కొరకు ఎందుకు మీ కష్టజీతము వ్యయపరుచుతున్నారు? ఆహారం కాని దాని కొరకు మీ రూకలను ఇచ్చేదరు అని చెప్పేసి అంటా ఉన్నాడు వాక్యంలో. ఆహారం కాని దాని కొరకు మన పైసలు ఇచ్చి మనం కష్టజీతాన్ని ఇచ్చి దాన్ని కొనుక్కొని మన శరీరాన్ని మన దేహాన్ని కూడా వ్యర్థపరుస్తున్నాము. మన దేహాన్ని మనమే ఖరాబ్ చేసుకుంటున్నాము. నిష్టగా చెప్పాలంటే ఖరాబ్ చేస్తున్నారు. ఏ విధంగా చూడండి, చాలామంది ఏం చేస్తారు? స్మోకింగ్ చేస్తారు, డ్రింకింగ్ చేస్తారు, కక్క బొక్క అన్నీ కూడా వేస్తారు. దీనివల్ల ఏమవుతుంది? అది ఆహారమా? ఆహారం కాని దాని కొరకు మన కష్టార్జితం ఇచ్చి వాటిని కొనుక్కొని మన దేహాన్ని ఏం చేస్తున్నాం? మనము దేవునికి వ్యతిరేకంగా దేవుని నుండి సాతాను వైపు దేహంతో సాతాన్ని మయపరుస్తున్నారు, కానీ దేవుణ్ణి మయపరచలేరు. ఒక్కసారి ఆలోచించండి. సాతాన్ని మయపరచడానికి ఉపయోగిస్తున్నారు ఈ దేహాన్ని. సాతాన్ని మయపరచడానికి దేహం దేవునికి ఇచ్చింది దేని కొరకు? తన కృపామేమకు కీర్తి కలగడానికి. సజీవ యాగంగా మీరు మీ శరీరాలను దేవునికి సమర్పించుకోండి, ఇట్టి సేవ యుక్తమైనది అని చెప్పేసి అంటుండ్రు. వాస్తల్యమును బట్టి అని చెప్పేసి అంటుండ్రు. ఏమంటుండ్రు అక్కడ? ఇంకా చూసుకున్నట్లయితే ప్రియులారా, ఇక్కడ మనము ఈ దేహము ఏమై ఉన్నది? సజీవ యాగంగా మనము దేవునికి అర్పించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ దేహం ఏమై ఉన్నది అని చెప్తున్నాడు యేసుక్రీస్తు. ఈ దేహము దేవుని యొక్క ఆలయము. అందుకని యేసుక్రీస్తు ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడు? ఈ దేహమును మీరు పడగొట్టిన ఈ దేవాలయంను మీరు పడగొట్టుడి, తిరిగి 3 దినంలో నేను కట్టేదను అని చెప్పేసి అంటాడు. దేవాలయం అంటే దేని గురించి చెప్తా ఉన్నాడు యేసుక్రీస్తు? ఈ దేవాలయం మీరు పడగొడితే నేను 3 దినంలో కట్టేదను అని చెప్పేసి చెప్తున్నాడు. ఏ దేవాలయం గురించి చెప్తున్నారు? వాళ్ళు ఏమనుకున్నారు పరిసయ్యులు శాస్త్రులు అంటే, ఈ దేవాలయంను మా పితరులు అంటే 36 సంవత్సరంలలో కట్టింది కదా, ఈయన 3 దినంలో ఇలా లేపగలుగుతాడు, ఇన్ని సంవత్సరాల నుంచి కట్టింది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు చెప్పిన దేవాలయము ఏ దేవాలయాన్ని గురించి చెప్పిండు అక్కడ అంటే? ఆయన దేహం అనే దేవాలయం గురించి చెప్పినట్టుగా మనము అక్కడ ఎన్ని సంవత్సరాలు కట్టినట్టే 45 సంవత్సరాలు కట్టినట అది దేవాలయాన్ని. యెరూషలేములో ఉన్న దేవాలయము 46 సంవత్సరాలు కడతా ఉంటే, మరి 46 సంవత్సరంలో కట్టిన దేవాలయాన్ని ఈయన 3 దినాల్లో ఎలా లేపగలుగుతాడు అని చెప్పేసి
అక్కడ వాళ్ళు యూదులు అనుకుంటారు. కానీ అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పిన దేవాలయం ఏది? ఆయన దేహం అనే దేవాలయం గురించి చెప్తున్నాడు. ఈ దేహము ఏమై ఉన్నదంటే దేవుని యొక్క ఆలయమై ఉన్నదని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది పిల్లలు. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూసుకున్నట్టయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చదువుకుంటే అక్కడ మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నానని మీరు ఎరగరా అని చెప్తుంది. మనం ఏమై ఉన్నాము? దేవుని యొక్క ఆలయమై ఉన్నాము. మన దేహము దేవుని యొక్క ఆలయము. దేవుడు మనకు అనుగ్రహించి మనలో నివసించున్న ఆత్మకు ఆలయమై ఉన్నది. అందుకని మనము దేవుణ్ణి దీన్ని ఎలా ఉంచాలి? నిర్దోషమైనదిగా, నిష్కల్మషమైనదిగా. ఈ లోక సంబంధమైన వాటిని ఇందులో ఏ చెత్త పడితే ఆ చెత్తను తీసుకొచ్చి దీంట్లో వేయడం కాదు. అర్థమైందే? ఈ లోకంలో అనేకమైన లభిస్తున్నాయి కదా, కక్క బొక్క అన్నీ కూడా, అవన్నిటిని తీసుకొచ్చి దీంట్లో వేసి అపవిత్రం చేసి దేవుణ్ణి మహిమపరచని వారిగా ఉండడం కాదు. దేవుణ్ణి మహిమపరచాలంటే మనము ఏం చేయాలి? మన దేహాన్ని పరిశుద్ధంగా ఉంచాలి, నిర్దోషమైనదిగా, నిష్కల్మషమైనదిగా ఉంచాలి. అందుకనే మనకు ఈ దేహాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇక్కడ 6వ అధ్యాయం, 1 కొరింథీ 6వ అధ్యాయము 19-20 వచనంలో చూసుకున్నట్టయితే 19-20 వచనం అక్కడ కూడా మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధ ఆత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడు. ఏం చేయాలి దేహంతో? దేవుడు దేహాన్ని ఎందుకు ఇచ్చాడు మనకు? తన కృపామహిమకు కీర్తి కలగడానికి ఈ దేహాన్ని ఇచ్చాడు. తన కృపామహిమకు కీర్తి ఎప్పుడు కలుగుతుంది అంటే ఈ దేహంతో మనము దేవుణ్ణి మహిమపరిచినప్పుడు, ఈ ఆత్మ చేత ఈ శరీరాన్ని లోపరుచుకొని దేవుణ్ణి మహిమపరిచినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఈ దేహంతో దేవుణ్ణి మహిమపరిచిన వారం అవుతాము. ఒక్కసారి ఆలోచించండి. ఈ దేహముని ఒక్కసారి ఆత్మ ఇడిచిందనుకోండి, అప్పుడు ఏం చేసినా కానీ ఏమైనా ఫలితం ఉంటుందా? ఈ దేహాన్ని ఒక్కసారి ఆత్మ ఇడిచిందనుకోండి, ఎవరికన్నా వనకొస్తుంది ఈ దేహాన్ని? ఎవరైనా ఉంచుకుంటారా? పెళ్లి చేసుకున్న భార్య ఉంచుకుంటుందా? ఉంచుకొని పూజ చేసుకుంటారా? కన్న బిడ్డలు ఉంచుకుంటారా? ఇంట్లో ఉంచుకుంటారా? ఉంచుకోరు. ఎంత జల్దీ తీసుకెళ్తే ఈ నుంచి అంత మంచిది అనుకుంటారు. ఎప్పుడు తీసుకెళ్ళి ఎప్పుడు పాత పెడతారా, ఎప్పుడు చితి పెడతారా అని చెప్పేసి ఆలోచన చేస్తారు. కాబట్టి పిల్లలు ఒక్కసారి ఈ దేహాన్ని ఒక్కసారి ఆత్మ కనుక విడిపోయిందనుకోండి, ఎందులకు పనికిరాదు. ఇది దేనికి కూడా పనికిరాంది ఈ యొక్క దేహము. కాబట్టి ఈ దేహంతో దేవుణ్ణి ఎప్పుడు మహిమపరచాలి మనము? ఈ ఆత్మ ఇందులో అంటే దేహంలో ఆత్మ ఉన్నప్పుడే ఈ దేహాన్ని మహిమపరచాలి తప్ప ఒక్కసారి ఆత్మ ఇందులో నుంచి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఏం చేద్దామన్నా కూడా చేయడానికి వీలు లేదు. కాబట్టి ఎప్పుడు నువ్వు సరి చేసుకోవాలి? ఈ దేహంలో నీ ఆత్మ ఉన్నంత సమయంలోనే ఉన్నప్పుడే ఈ దేహాన్ని నువ్వు నీ ఆత్మతో సరి చేసుకోలే. అందుకనే ఏమంటుండు? దేహంతో జరిగించే క్రియలు ఏవైనా కానీ అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ఆ దేహంతో జరిగించిన క్రియల నిమిత్తం క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము ప్రత్యక్షం కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అప్పుడు ప్రత్యక్షమైనప్పుడు ఏమవుతుంది? నీకు ఆల్రెడీ తీర్పులో నువ్వు ఉన్నావు. అది మంచికి నువ్వు నీ అంతం వరకు నువ్వు మంచిగా దేవుని చిత్తానుసరంగా దేవుని కృప మేము కీర్తి కలిగించిన వాడవైతివా, నువ్వు నిత్య జీవానికి అర్హుడు అవుతావు. ఒకవేళ నువ్వు దేవుని కృప మేము కీర్తి కలిగించిన వాడిగా ఉన్నవాడు ఏమవుతావు? నిత్య నరకానికి వెళ్ళిన వాడు అవుతావు. కాబట్టి పిల్లరా, మనం ఎవరినో భయపెట్టడానికో తప్పు పట్టడానికో చెప్పడం లేదు, కానీ ఈ దేహాన్ని దేవుడు నీకు ఎందుకు అనుగ్రహించాడు మనం తెలుసుకుంటున్నామా? ఈ దేహంతో దేవుణ్ణి మనం మహిమపరచాలని తెలుసుకుంటున్నామా? ఈ దేహము దేవుని యొక్క ఆలయం ఉన్నదని మనం తెలుసుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఇంకా మనం చూసుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే 16-18 వచనం 2 కొరింథీ 6వ అధ్యాయము 16-18 వచనంలో చూసుకుంటే దేవుని ఆలయమునకును విగ్రహములకు ఎవరి గురించి చెప్తుండ్రు? దేవుని ఆలయం ఎవరు? మనము. దేవుని ఆలయమునకు విగ్రహములకు ఏమి పొందిక
మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము మన గురించి దేని గురించి? దేహంను గురించి చెప్తున్నారు ఇక్కడ. ఈ దేహము దేవుని యొక్క ఆలయం ఉన్నది. అందుకు ఇలాగ సెలవిచ్చున్నాడు, మనము ఏమై ఉన్నాము? జీవం గల దేవుని యొక్క ఆలయమై ఉన్నాం. పిల్లరా, దేవుని యొక్క ఆలయమై ఉన్నామని నువ్వు ఒక్కసారి ఆలోచించుకుంటున్నావా? ఎప్పుడైనా అనుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించు. మన దేహము దేవుని యొక్క ఆలయము. అలా ఉండడానికి మనకు దేవుడు ఈ దేహాన్ని అనుగ్రహించాడు. ఇంకా నేను వారిలో ఎవరిలో? మనలో నివసించి సంచరించు వారు నేను వారి దేవుడునయుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయుందును, మీరు నా కుమారులను కుమార్తెలనయుందురు అని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నా. చూడండి, మనము దేవుని యొక్క ఆలయం ఉన్నాము. ఏది దేవుని యొక్క ఆలయము? ఈ దేహము. ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరిచినప్పుడు దేవుని యొక్క ఆలయం అంటే మనము లోకంలో మనం ఏం చేస్తూ ఉన్నాడు? సాతాను యొక్క ఆలయం అయిపోతున్నాడు. సాతాన్ని మన హృదయంలో కూర్చొని సాతానికి ఆలయమై ఉంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. సాతాను జయించేవారుగా ఉండాలి మనము. సాతాను మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడట. లోకం గురించి ఆలోచించద్దు. అందుకని ఏం చెప్తుంది ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసుకున్నట్టయితే అక్కడ చెప్పబడుతున్నది ఏంటంటే, చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించున్నారు. ఎవరిని? సాతాన్ని జయించారు. లోకంలో ఉన్నవాడు ఎవడు? సాతాను. వారిని జయించి ఉన్నారు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పిల్లలు ఒక్కసారి ఆలోచించింది, ఈ దేహంను మనము ఎలా సమర్పించుకోవాలి దేవునికి అంటే సజీవ యాగముగా సమర్పించుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇట్టి సేవ మీకు యుక్తమైనది, వాస్తవమును యుక్తమును అయినది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అక్కడ. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, మన దేహంతో ఎవరిని మయపరుస్తున్నాము? దేవుని మయపరుస్తున్నామా? అపవాదిని మయపరుస్తున్నామా? దేహంతో. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతులానుకుంటున్నాను అని చెప్పేసి అంటుండు. వింటే వినుండి, లేకుంటే లేదు అని చెప్పేసి చెప్తలేదు పౌలు గారు. ఏం చెప్తుండు? మిమ్మల్ని బతులానుకుంటున్నాను. అట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనసు మారి నూతనమవటం వల్ల రూపాంతరం పొందుడి అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పిల్లలు, ఇంతవరకు మనం ఏ విధంగా జీవించుండవచ్చు? దేవునికి వ్యతిరేకంగా మన శరీరాన్ని నేను క్రీస్తులోనికి వచ్చినానని చెప్పుకుంటూనే మరి ఇట్టి కార్యములు చేస్తున్న వారు అనేకులు ఉన్నారు. మరి అనవసరమైన దానికోసం మన దేహాన్ని ఉపయోగిస్తున్నామేమో. కాబట్టి ఒక్కసారి దేవుడు నీకు దేహాన్ని ఎందుకు ఇచ్చాడు? దేనికోసం మనము ఈ దేహాన్ని ఉపయోగించుకోవాలి? దేవుడు తన కృపామేమకు కీర్తి కలగడానికి దేహాన్ని మనకు అనుగ్రహించాడు. తన కృపామేమకు కీర్తి కలిగించాలని చేయాలంటే మనం ఏం చేయాలి? దేవునికి అనుకూలమైనది ఏదైతుందో సజీవయాగంగా మనము మన శరీరంలో దేవునికి సమర్పించుకోవాలని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పిల్లల ఒక్కసారి ఆలోచించి, ఇంతవరకు మనం ఏ విధంగా జీవించవచ్చు, ఏ విధంగా జీవించున్నామో తెలియదు. కానీ ఇకనైనా మన మనసు మార్చుకొని దేవుని కొరకు దేవుని చిత్తానుసారంగా జీవించడానికి కోసము మన శరీరాన్ని ఉపయోగించుకొని ఆత్మను రక్షించుకోవడానికి ముందుకు సాగడానికి ఇకనైనా ప్రయత్నం చేస్తూ ముందుకు సాగాలని క్రీస్తు ప్రేమను బట్టి మేము అందరినీ బతులాడుకుంటున్నాను. చెప్పబడిన ప్రతి ఒక్క మాట కూడా ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.